ఈ ప్రపంచంలోని మానవుడు భరింపరాని బాధలతో నిండిన నానావిధ నరక కూపాలలో పడిపోకుండా సుఖంగా జీవించే మార్గం ఏదైనా ఉంటే దానిని తనకు విశదీకరించుము అని పరీక్షన్ మహారాజు అడిగినప్పుడు శుక మహర్షి సమాధానం చెప్పిన సందర్భంలోని ఈ పద్యము 6వ స్కందము నుండి గ్రహింపబడినది. కాలం బెడగని పాపము మూలమున్ చెరుపంగవలయు మును రోగములన్ తేలిన దోషము నెరుగుచు వాలాయము దాని నడచు వైద్యుని భంగిన్. భావం: వైద్యుడు రోగాలకు మూల కారణాన్ని కనిపెట్టి దాన్ని చక్కపరచటానికి వైద్యం చేసి వ్యాధులను పోగొట్టిన విధంగా మానవుడు తన పాపాలకు హేతువులను తెలుసుకొని కాలాతీతం కాకుండా దానిని నశింపజేసుకోవాలి. అర్థాలు: కాలమును ఎడగని విషయము తెలుసుకొని పాపము మూల కారణమును చెరుపంగవలయు చెరిపి వేసుకొనవలయును. ముందుగానే రోగములన్ జబ్బులను తేలిన కనబడిన దోషముల వలన దానిని అణచివేయు వైద్యుని భంగిన్ వైద్యుని విధముగా వాలాయము అవశ్యము ఎరుగుచు తెలుసుకోవాలి. కాలం బెడగని పాపము మూలమున్ చెరుపంగవలయు మును రోగములన్ తేలిన దోషము నెరుగుచు వాలాయము దాని నడచు వైద్యుని భంగిన్.